వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ ఏరియాలో ఇప్పుడు మాస్కులు కంపల్సరీ. ఆ ఏరియా ఏంటి, అక్కడ మాస్కులు ఏంటి అనుకుంటున్నారా? అప్పుడెప్పుడో కరోనా టైంలో, కోవిడ్ బాగా విజృంభించిన టైంలో మాస్కులు పెట్టుకున్నాం. మళ్ళీ ఇదేం ఏరియా, ఇక్కడెందుకు మాస్కులు పెట్టుకుంటున్నారంటే అక్కడ మాస్కులు పెట్టుకోవాల్సిందేనంటూ అటవీ శాఖ సంచలనమైన ఆదేశాలు జారీ చేసింది. ఎస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ టెర్రర్ తెలిసిందే కదా. టైగర్ కోసం మాస్కులు సిద్ధం చేశారు. అవును, టైగర్కు మాత్రం ఈ మాస్కులు పెట్టరు. ఆ మాస్కులు మనుషులే ధరించాలట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు అటవీ ప్రాంతాల్లోని పల్లెల్లో పులులు చేస్తున్న స్వైర విహారం తెలిసిన విషయమే. ఇప్పటికే ఇద్దరిని సంహరించాయి. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. పులుల సంఖ్య ఆ ప్రాంతంలో బాగా పెరిగింది. మరి పులుల నుంచి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అటవీ శాఖ అధికారులు అనేక సూచనలు చేస్తున్నారు. పులికి మాత్రం హాని కలిగించొద్దు, పులి ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది, కానీ పులికి చిక్కకుండా ఉండండి అంటూ సూచనలు జారీ చేస్తున్నారు. దీంట్లో అతి ముఖ్యమైనది మాస్కులు. అటవీ శాఖ చెప్తున్న దాన్ని బట్టి పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళు, ఒంటరిగా తిరుగుతున్న వాళ్ళు, అంటే పొలం పనులు చేసుకుంటున్న వారు మాస్కులు ధరించాలట. మాస్కులు అంటే మనం కరోనా టైంలో పెట్టుకున్నటువంటి మాస్కులు కాదు. తల వెనుక భాగంలో మాస్కులు పెట్టుకోవాలి. అది కూడా ఆ మాస్కు మనిషిని పోయినట్టుగా మనిషి ఫేస్ ఉన్నట్టే ఉండాలన్నమాట. అలాంటి మాస్కులు ధరించాలని అటవీ శాఖ అధికారులు పల్లె ప్రాంతాలకు సూచన చేసింది. సూచన అని కాకుండా దాన్ని ఆదేశం అని కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే మనుషుల ప్రాణాలు పరిరక్షించేందుకు అటవీ శాఖ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించబోతోంది. మాస్కులు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టుకోవాలంటే, మరీ ముఖ్యంగా పత్తి చేనులో ఉన్నప్పుడే పులులు ఎక్కువగా దాడి చేస్తున్నాయి. పొలంలో వంగి కూర్చొని పత్తి కోసిన టైంలో వెనుక నుంచి ఏదో జంతువు అనుకొని పులి దాడి చేస్తుందని అటవీ శాఖ భావిస్తుంది. అలాంటి సమయంలో తల వెనుక భాగంలో మనిషిని పోలిన మాస్క్ ఉంటే ఆ మనిషి తన వైపే చూస్తున్నాడని, అది జంతువు కాదని పులి గ్రహిస్తుందట. అప్పుడు దాడి చేయదట. అటవీ శాఖ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూసి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతులు, పొలం పని చేసుకునే వాళ్ళు, కూలీలు ఇలాంటి మాస్కులు ధరిస్తున్నారు. అటవీ శాఖ ఈ విషయంలో ఎలాంటి మాస్కులు వాడాలి, ఎలా ఉండాలి అంటూ సూచనలు చేస్తోంది. మరీ ముఖ్యంగా పులి ఎదురైనప్పుడు వెనుక తిరిగి పరిగెత్తకూడదని స్పష్టంగా అధికారులు చెప్తున్నారు. వెనుక తిరిగి పరిగెత్తే పులి వెంటాడుతుంది, చంపేస్తుంది. మాస్కులు వెనుక వైపు మాస్కులు ధరించి మెల్లగా నడుచుకుంటూ వెళ్తే పులి నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదే కారణంగా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు తల వెనుక భాగంలో మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ మాత్రం చేయాల్సిందే. పులులను వేటాడుతూ పులులకు హాని కలిగించొద్దు, మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి అంటూ అధికారులు ఈ ఉత్తమమైన ఐడియా ఇచ్చారు. ఇదే కారణంగా చాలామంది అక్కడి రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పల్లె ప్రాంతాల్లో, అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న పల్లెల్లో వ్యవసాయం పనులు చేసుకునే రైతులు తమ తలలకు వెనుక భాగంలో మనిషిని పోలిన మాస్కులు ధరించి పని చేసుకుంటున్నారు. అయినా ఇది అంత గ్యారంటీ లేదు. పులి మనుషుల్ని ఎదురుగా కూడా దాడి చేస్తుంది. దానికి ఆకలేసినప్పుడు, అది బాగా 3 భాగాలైనప్పుడు ఖచ్చితంగా మనిషిపై దాడి చేస్తుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఈ మాస్కుల ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.